పర్యావరణ హిత మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి అందరికీ వివిఐటి విద్యా సంస్థ గుంటూరులో ఉచితంగా పంపిణీ చేసింది. గత 10 ఏళ్లుగా వివిఐటి ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలపై విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ వాటిని పంపిణీ చేస్తోంది. మట్టి విగ్రహాలతో పర్యావరణ సమతుల్యత ఉంటుందని, వర్షాలు, ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటానికి సహకరించాలని అనుకునేవారు మట్టి వినాయకుల్ని పూజించాలని విద్యార్థులు తెలిపారు. ఈ మేరకు వివిఐటి కాలేజీ, వివా స్కూల్ విద్యార్థులు 2 రోజుల ముందే మట్టి విగ్రహాల తయారీ మొదలు పెడతారు. పండుగ ముందు రోజు గుంటూరులోని గుజ్జనకుండ్ల సెంటర్ వద్ద ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా మట్టి విగ్రహాల తయారీ చేపడుతున్న విద్యార్థులకి నగరవాసులు అభినందనలు తెలిపారు. ప్రకృతి నాశనం చేయకుండా పండుగలు జరుపుకుంటే అందరికీ మంచిదని వివిఐటి విద్యా సంస్థల ప్రతినిధులు తెలిపారు. నీటికి పోయి రాయలేదు. వీడియో లేదేరా పక్క వదిలే వదిలే
సార్ ఒకసారి చూడండి పడతారా చూపించు సార్ మీరు ఒకసారి Punch it, punch it. Harder, harder, more harder. You can. You are a Milky Way. Punch it, more harder. Yes, yes. Should I help you? Yes, pick up this. So ప్లస్ సమాజంలో కూడా పర్యావరణం గురించి అవగాహన పెంపొందించడానికి మట్టి వినాయకుడి వాళ్ళ ఉపయోగాలు పిల్లలందరికీ తెలియడానికి మేము స్కూల్ మొదలైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మా పిల్లల చేతే మట్టి వినాయకుడిని తయారు చేపించి అందరికీ పంచుతూ ఉంటాము. దాదాపు 1500 వినాయకుడిని పంచుతామండి ఎవ్రీ ఇయర్. మా పిల్లలకి అవగాహన వస్తుంది, ప్లస్ జనాలకు కూడా అవగాహన కోసం. పొల్యూషన్ మెయిన్ వాటర్ పొల్యూషన్ కానీ అది ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ అంటాము. వాటర్ పొల్యూషన్ జరగకుండా ఉంటుంది మెయిన్ యూజ్ అది. వాళ్ళకి ఒక కనెక్షన్ అనేది కూడా వాళ్ళు తయారు చేసుకున్న వినాయకుడిని వాళ్ళే పూజించడం అనేది వాళ్ళ గాడ్ వాళ్ళు తయారు చేసుకున్న గాడ్ ఆ కనెక్షన్ కూడా ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళు తయారు చేసుకొని దాన్నే ఇంటికి తీసుకెళ్ళి పూజించుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వినాయక చవితి శుభాకాంక్షలు. ఆజ్ఞానం చేయడానికి కూడా మా పిల్లలు చాలా బాధపడతారు, ఎందుకంటే వాళ్ళు తయారు చేసుకున్నవి కదా వాటిని. ఓకే, థ్యాంక్ యూ. మొక్కలు పెంచుతున్నారు నిమజ్జనం చేయకుండా మట్టి పోసి ఆ మట్టిలో మొక్కలు పెంచుకుంటున్నారు. వినాయక